రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ముఖ్యంగా అగ్రిమెంట్స్ మీద డెవలప్మెంట్ చేసేవారికి కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. అమరావతిలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు ప్రభుత్వమే 45,000 కోట్ల రూపాయల నిర్మాణాలు చేస్తూ ఉంది. ఇక ప్రైవేట్ రంగంలో మరో 55,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. 29 గ్రామాల్లోనే 1,00,000 కోట్ల విలువైన పనులు జరుగుతూ ఉన్నాయి. 40,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. సహజంగా రియల్ ఎస్టేట్లో ఆ ఓపెన్ ప్లాట్స్ కానీ లేదంటే అపార్ట్మెంట్స్ కట్టి నిర్మించి అమ్మే బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆ భూమి ఒకేసారి కొనుగోలు చేసి డబ్బు చెల్లించడం పెద్ద పెట్టుబడితో కూడుకున్న వ్యవహారం కాబట్టి రైతుల వద్ద నుంచి డెవలప్మెంట్ అగ్రిమెంట్తో ఆ భూమిని తీసుకొని 3 సంవత్సరాల దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ అమ్ముతూ ఆ రైతుకి ఆ డబ్బు చెల్లిస్తూ ఉంటారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఫీజుని 1% నుంచి ఒకేసారి 4% పెంచారు. సహజంగానే ఆ రిజిస్ట్రేషన్ పూర్తిగా రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ చేసుకున్నా కూడా అది 7% ఎంతో ఉంటుంది. దీన్ని 1% నుంచి 4% పెంచడంతో వ్యాపారం మొత్తం దెబ్బతినిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రియల్టర్లు, బిల్డర్లు కుప్పగోలిపోయారు. ఇంకా ఇసుక కూడా సరిగ్గా దొరకలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టి హైదరాబాద్కి పారిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్డర్లతో, రియల్టర్లతో, రియల్ ఎస్టేట్ వారితో మంత్రి నారాయణ పలు దఫాలుగా చర్చలు జరిపారు. వారు స్పష్టంగా చెప్పారు, ఈ 4% అంటే మా వల్ల కాదు. ₹1,00,00,000 ట్రాన్సాక్షన్ జరిగితే 4 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. మరలా రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు మరొక 7% వినియోగదారులు భరించాల్సి వస్తుంది. ఇదంతా వినియోగదారుల మీద భారం పడి ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. వ్యాపారం లేదు. హైదరాబాద్లో ప్రశాంతంగా చేసుకుంటున్నాం, 1% కడితే సరిపోతా ఉంది. ఇక క్రెడాయి, నరేడ్కో వీళ్ళంతా పలు విజ్ఞప్తులు చేశారు ప్రభుత్వానికి. ప్రభుత్వం స్పందించింది. 4% నుంచి 1%కి తగ్గించారు. ఇక ఎవరైతే బిల్డర్స్ అపార్ట్మెంట్స్ భూమిని అగ్రిమెంట్ డెవలప్మెంట్ మీద తీసుకొని డెవలప్ చేసి అపార్ట్మెంట్లుగా నిర్మించి అమ్ముతారో వారు కానీ, లేదంటే రైతుల దగ్గర నుంచి పొలాలు తీసుకొని వెంచర్లు వేసి డెవలప్మెంట్ చేసి రైతులతో అగ్రిమెంట్ చేసుకునేవారు వారు కానీ, వీళ్ళంతా 1% పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది. 1% అంటే ఇక వ్యాపారం పెద్ద ఎత్తున నడిచే అవకాశం ఉంది. అమరావతి రాజధానితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొత్త వెంచర్లకు కూడా ఇక అనుమతులు ఇవ్వబోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో దాని మీద కూడా ఒక అప్డేట్ రాబోతా ఉంది. ఆ అప్డేట్తో మనం మరో వీడియోలో కలుసుకుందాం.